అది అతి ముఖ్యమైన విషయం ఇది అతి ముఖ్యమైన విషయం ఎందుకంటే అందరు చెప్పే పురాణం నేను చెప్పట్లా. నేను కొత్తదనాన్ని ఎవరైతే ప్రతి ప్రొఫెషన్లో ఒక జర్నలిస్టు ఆయన కొత్తగా ప్రశ్నలు అడిగి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. ఒక టీవీ ఛానల్ ఏదో సంచలనం చేయాలనుకుంటుంది, ఒక హీరో ఏదో కొత్తదనాన్ని చేయాలనుకుంటాడు, ఒక పార్టీ ఏదో కొత్తదనాన్ని ఒక స్కీమ్ని తీసుకురావాలనుకుంటుంది. అట్లా ప్రతి మనిషి తన జీవితంలో కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వేణుస్వామి అనే జ్యోతిష్కుడు తను నమ్ముకున్న విధానాన్ని ఇంకా కసిగా, అంటే నేను అనే పాయింట్ ఏంటంటే పాఠాలు నేర్పించే గురువుల కంటే గుణపాఠాలు నేర్పించే శత్రువులు మేరు అనేది నేను నమ్ముతా. శత్రువులు లేనటువంటి జీవితం అంత దరిద్రం జీవితం ఇంకోటి ఉండదు. శత్రువులు ఉంటేనే నీ మనసు నువ్వు యాక్టివేట్ అవుతావు. ఎందుకంటే నీలో కసి ఎప్పుడు పుడుతుంది అంటే నిన్ను గెలికేవాడు ఉంటేనే నీలో కసి పుడుతుంది. నువ్వు సమాజానికి ఆన్సర్ చెప్పాలి అంటే నీ పక్కింటోడు మారుతి కారు కొంటేనే నువ్వు కనీసము క్రేటా కొంటావు. సో ఫస్ట్ నేను గెలకాల్సింది నీ పక్కింటోడు. సో నేను అనేది అది, ఆడు లేకపోతే ఆడు కారు కొనకపోతే నువ్వు జీవచంలో పడి ఉంటావు. కాంపిటీషన్ ఉంటుంది. నేను అనే పాయింట్ అది. నీకు పక్కింటోడు ఇప్పుడు జనరల్గా ఏమైతుంది, మన కోసం కారు కొనుక్కోకుండా సమాజం కోసం కొంటున్నాం మనం ఇప్పుడు కార్లు. సమాజం కోసం ఇప్పుడు ఏదైనా నేను అదే చెప్తున్నా, ఏదైనా చివరికి నువ్వు ఇవాళ టూర్కు పోయినా ఫస్ట్ దిగేది ఈఫిల్ టవర్ దగ్గర ఫోటో దిగుతావు. అది వాస్తవంగా చెప్పాలంటే ఆ ఈఫిల్ టవర్ మన పల్లెటూర్లలో ఉండే కరెంటు అవి ఉంటాయి పోల్స్ పెద్ద పెద్ద చేస్తాము, హైటెన్షన్ వైర్లు, సేమ్ అది ఇది ఒకటే. నేను అక్కడికి పోయిన తర్వాత నాకు ఫీల్ అయింది అదే. నేను లండన్ బ్రిడ్జ్ దగ్గరికి పోయి చూసిన తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే లండన్ బ్రిడ్జ్ కంటే దుర్గం చెరువు బ్రిడ్జ్ చాలా బెటర్ అని ఫిక్స్ అయినా. అట్లనే నేను ఈఫిల్ టవర్ దగ్గరికి పోయిన తర్వాత ఈఫిల్ టవర్ కంటే మన దగ్గర ఉండే కరెంటు టవర్లు చాలా పెద్ద ఇంకా బాగుంటాయి, ఎక్స్టెన్షన్ టవర్స్. సో నేను అనేది అక్కడికి పోయి వీడు ఫోటోలు దిగుతాడు, ఫోటోలు దిగి స్టేటస్ జనం ఇదంతా ఎందుకోసం అంటే జనాన్ని ఇంప్రెస్ చేయడం. దీన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. అంటే నీకు వెన్ యు ఆర్ నాట్ ఇన్ గుడ్ పొజిషన్, నువ్వు సమాజం నిన్ను గుర్తించకపోతే నువ్వు ఐడెంటిటీ క్రైసిస్. లైక్ అంబానీ చెప్పనియండి, అంబానీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఐడెంటిటీ లేదు. లేదు ఆ ఐడెంటిటీ వేరు. అందుకని 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిండు. పబ్లిసిటీ పిచ్చి, ఎవరికైనా పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది. అట్లా తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు కొన్ని వేల కోట్లు ఉండేవాళ్ళు పబ్లిసిటీ కోసం అర్రులు చేస్తున్నటువంటి సందర్భంలో ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా వేణుస్వామికి వచ్చిన పబ్లిసిటీ దగ్గర 500 కోట్ల నుండి 1000 కోట్ల పబ్లిసిటీ పుక్కడికి వచ్చింది గత 3 ఏళ్ల నుండి. మరి వేణుస్వామి సంతోషపడకుండా ఎట్లా బాధపడతాడు? సో అల్టిమేట్గా మీ గోల్ ఏంది? వైఎన్ఆర్ అనే వ్యక్తి రోడ్డు మీదకి పోతే, సార్ మీరు ఇంటర్వ్యూలు బాగా చేస్తారు సార్, ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ అంటే ఆ రోజు ఒక పెగ్గు బదులు 2 వేసుకుంటారు మీరు, ఎందుకంటే బ్యాంచ్ గుర్తుపట్టిరు అని హ్యాపీ ఫీల్ అవుతారు. మరి వేణుస్వామి ఎయిర్పోర్ట్కి పోతే కనీసం 50 నుండి 100 మంది ఫోటోలు దిగినప్పుడు వేణుస్వామి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు? అల్టిమేట్గా మన లక్ష్యం ఇదే కదా జీవితంలో. ఇంతకంటే ఏముంటుంది సార్? ఇప్పుడు బ్రతకడానికి ఒక పద్ధతి గల ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పుడు మనం కోరుకునేది ఏంది? పబ్లిసిటీ. జనాలు నన్ను గుర్తుపట్టాలి, జ్యోతిష్యంలో నేను టాప్ కావాలి. జ్యోతిష్యం అంటేనే వేణుస్వామి, తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఆ పేరు వచ్చింది, అయిపోయింది. ఇంకేం కావాలి అంటే నాకు, నా భార్యకు, మీ అక్కకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఏంటంటే ఇవాళ నీతో ఎక్కువ సెల్ఫీలు దిగితే నెక్స్ట్ డే నాతో ఎక్కువ సెల్ఫీలు దిగాలి. అసలు ఆమె నన్ను దాటిపోయింది. గత సంవత్సరం వరకు నేను స్వింగ్ లో లేదు. అసలు ఇప్పుడు అంబానీ వాళ్ళ ప్రోగ్రామ్ తర్వాత అనుకుంటా నేను ఇక్కడ 2-3 బయట ఫంక్షన్స్కి వెళ్తే కూడా తను అక్కడ చేస్తుంటారు. మన జగారెడ్డి గారి ఫంక్షన్ లో తను చేసింది. అట్లనే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అట. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అంటే దాని పేరు అది. అంటే డబ్బున్న వాళ్ళు చేసుకునే దాని పేరు బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అట. బాగా బలిసిన వాళ్ళు నేను ఆ మాట అనలేదు కాబట్టి మీరు అన్నారు. సో మొన్న ఇప్పుడు అంబానీ ఫ్యామిలీది లాస్ట్ ఇయర్ చేసింది. ఈ సంవత్సరంలో మొన్న 2 months బ్యాక్ ఉదయ్పూర్లో జరిగినటువంటి బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ రాజులది, మీరు మంతెన రాజు వాళ్ళది. దానికి అందరూ ఆమె సింగర్ జెనిఫర్ లోపేజ్ వాళ్ళందరూ వచ్చారు కదా, దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ తనదే ప్రోగ్రామ్. సో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్. సో ఇలా ఇప్పుడు తనకు నాకు కాంపిటీషన్ ఏంటంటే ఎవరు ఎక్కువ ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు. సో ఇవంతా ఇది మీడియా చలవనే కదా. సో ఎటు పోతుంది అనేది నాకు అనవసరం. అంటే మన గురించి ఏం చెప్తున్నారు, మీ గురించి మాట్లాడిస్తాను నేను. మీ గురించి చాలా ఉంది, లాస్ట్లో వస్తా దానికి. కానీ ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీని నిజానికి ప్రతి ఒక్క మనిషి జీవితంలో యూటిలైజ్ చేసుకోవచ్చు, దాన్ని కాషన్ లాగా వాడుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. జ్యోతిషం అనేది ముందు చూపు జరగబోయేటువంటి, నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు, నష్టాన్ని తెలుసుకోండి అని చెప్తున్నా. నష్టాన్ని నివారించడం కూడా చేయొచ్చు 100%. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మనము ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని మెడికల్ టెస్ట్ ఎందుకు చేయించుకుంటాం? ప్రివెన్షన్ అంటే ఇప్పుడు మనకు వస్తుంది కాబట్టి అది చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకుంటాము అంటే, మనం రాబోయేటువంటి రోగాల నుండి తప్పించుకోవడానికి మనము ఒక ఎక్స్రేనో లేకపోతే ఇంకేదో తీసుకుంటాం. వాడు అబద్ధం చెప్తాడా మనకు? అక్కడికి పోయినప్పుడు వాడు నిజమే చెప్పాలి కదా. ఎగ్జాంపుల్ సేమ్ వేణుస్వామి అనేటోడు కూడా అంతే. మీ జాతకం అనేది, మీరు పుట్టిన సమయము, మీ లగ్న కుండలి అనేది నాకు ఒక ఎక్స్రేతో సమానం.
ఓకే, అది పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటే నేను దాన్ని చూసి నీకు ఈ హెల్త్కి ప్రాబ్లం రాబోతుంది, ఈ న్యాయపరమైన ఇబ్బంది రాబోతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కారాగార దోషం అంటే కూడా విమర్శిస్తారు సార్ విమర్శించేవాడు. నేను అనే కారాగార దోషం అంటే తప్పే ఉంది, సంబంధం లేకుండా అల్లు అర్జున్ జైలుకు పోలేదా, మా పొలిటీషియన్లు జైలుకు పోతలేరా, నేను ప్రతి ఒక్కరు జైలుకు పోతుండు కదా. నేను అనే పాయింట్ ఏంటంటే నువ్వు తెలుగు రాష్ట్రాలలో ఉంటే అన్నిటికీ సిద్ధంగా ఉండరా బాబు అని చెప్పడం నా ధర్మం. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రతి హాస్పిటల్లో బయట ఒక ల్యాబ్ పెట్టుకున్నట్టుగా మెడికల్ ఆస్ట్రాలజీ అని మీ ఒక కౌంటర్ ఓపెన్ చేసుకుని ఉండాలేమో, అక్కడ పోయి జాతకం. ఎందుకు సార్ ప్రతి హాస్పిటల్ బయట గుడులు ఎందుకు కడుతున్నారు? హాస్పిటల్ లోపలే, హాస్పిటల్లోనే ఉంటున్నాయి చాలా గుడులు. హాస్పిటల్లో మెయిన్ ఎంట్రన్స్ ఎమర్జెన్సీ గేట్కి ఎదురుగా గుడులు ఎందుకు కడుతున్నారు? ఎందుకు కడుతున్నారు? నాకు తెలిసిన 100 మంది డాక్టర్లు 1000 మంది డాక్టర్లు హాస్పిటల్లో ఆపరేషన్ చేసే రోజు అదే హాస్పిటల్లో పేషెంట్ పేరు మీద అర్చన చేపిస్తారు నాకు తెలిసిన డాక్టర్లు. సో నాకున్నటువంటి అవగాహన ఏంటంటే, అంటే నేను చేసే పని ఏంటంటే, ఇప్పుడు వైఎన్ఆర్తోని నాకు ఎక్కడైనా కార్లో ట్రావెల్ చేయాలనుకుంటే వైఎన్ఆర్ ఈ స్థాయికి ఎట్లా వచ్చిండు, ఏం చేస్తే వైఎన్ఆర్ ఇట్లా వచ్చిండు అని వైఎన్ఆర్ దగ్గర సబ్జెక్టు తీసుకోవడం నాకు అలవాటు. నేను వేస్ట్ చేయ ఆ టైంను, అంటే నేను కార్లో ట్రావెల్ చేసే టైం అంతా నేను అదే తీసుకుంటా. సో నేను ఏం చేస్తా అంటే జనరల్గా విఐపీలను తీసుకొని నేను కొన్ని దేవాలయాలకు వెళ్తుంటా. ఉదాహరణ మీరు కామాఖ్య అనుకోండి, రాజరప్ప అనుకోండి, హిమాచల్ ప్రదేశ్ అనుకోండి, లేదు తిరుపతి అనుకోండి, లేకపోతే అదేంటి తిరునల్లార్ అనండి తమిళనాడు. నేను ఏం చేస్తా అంటే నాకు ఎయిర్పోర్ట్ నుండి ట్రావెల్ చేయడానికి ఒక 6 hours టైం పడుతుంది తమిళనాడులో. నేను ఏం చేస్తా, నా ఎంబడి ఒక జడ్జి గారు వచ్చారు అనుకోండి, నేను జ్యుడిషియరీకి సంబంధించిన సబ్జెక్టే డిస్కషన్ చేస్తాను. ఓకే, ఇక నేను వేరే పని పెట్టుకొని ఇక ఆయనతో అదే మాట్లాడుతుంటా. సార్ ఇప్పుడు ఇది జరిగింది సార్, ఒక మర్డర్ చేసిండు సార్, ఒకడు మర్డర్ చేసినోడు 100 రోజుల తర్వాత బయటకు వస్తే సమాజం వాడిని తోపు అనుకుంటుంది, వాడు తురుము అనుకుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది వానికి అనుకుంటుంది. ఏంది సార్ అంటే ఆయన ఏం చెప్తారు, స్వామి 100 రోజుల తర్వాత ఎవరికైనా బెయిల్ ఇవ్వాలి అనేది మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ఈ విషయం చాలా మందికి తెలియదు, సో అందుకని వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటకు వచ్చిండు అనుకుంటారు అని సమాజం అనుకుంటుంది, కానీ అది కాదు లాజిక్ ఇది అని చెప్తాడు. సో అట్లా జ్యుడిషియరీ మీద అవగాహన తెచ్చుకుంటా. అట్లనే ఒక ఆర్థోపెడిషియన్ ఉన్నాడు అంటే ఆయనతోటి ట్రావెల్ చేసేటప్పుడు ఇదే డిస్కషన్ చేస్తా. ఆ ఆర్థోపెడిక్ సంబంధించి సర్జరీలు, మోకాళ్ళు ఇరగడము, కాళ్ళు ఇరగడము, ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ మాట్లాడతా. అట్లా ప్రతి ఒక్క హార్ట్ ప్రాబ్లం, ఇప్పుడు ఉదాహరణ ఒక క్యాన్సర్ డాక్టర్ ఉన్నాడు, అతనితోని ఇదే డిస్కషన్ చేస్తా. సో క్యాన్సర్ వస్తే అసలు క్యాన్సర్ అనేది ఏంటి అంటే ఐ థింక్ B17 ఆర్ B18 విటమిన్ డెఫిషియన్సీని క్యాన్సర్ అంటారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే క్యాన్సర్ అనేది ఒక రోగం అనుకుంటారు. క్యాన్సర్ అనేది రోగం కాదు, జస్ట్ ఒక విటమిన్ డెఫిషియన్సీ క్యాన్సర్. అంటే ఇక్కడ నా పుండు పుడితే ఆ పుండు తగ్గకపోవడం దాని లక్షణం. సో ఇది ఇట్లాంటివి తెలుసుకొని ఎన్ని రోజులు బతుకుతాడు, కీమోస్ ఇస్తే ఎన్ని రోజులు బతుకుతారు, బతికే అవకాశం ఉందా లేదా. సో నా పని ఏంటంటే ఆ వ్యక్తికి సంబంధించి అదే పని డిస్కషన్. సో ఇవన్నీ దీన్ని ఏమంటారు అంటే సబ్జెక్ట్ గెయినింగ్ అంటారు. ఇది నేర్చుకున్న తర్వాత నా జ్యోతిషాన్ని అనుకరించి నేను మాట్లాడతా. ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ ఏం చేస్తారంటే జనరల్ కొంతమంది డాక్టర్లు, ఇప్పుడు కొలన్ క్యాన్సర్ ఉంది, కొలన్ క్యాన్సర్ మీకు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకునే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ కింద క్లినికల్లీ కరెక్షన్ అని ఒకటి పదం పెడతాడు. ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఇక్కడ నేను చెప్పిన సిమ్టమ్స్ ఆ వ్యక్తికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అని దాని అర్థం. చాలామంది ఇప్పుడు నాకు తెలిసినటువంటి నా దగ్గర పనిచేసేటువంటి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నకు కొలన్ క్యాన్సర్ వచ్చింది. ఎంత ఘోరం అంటే 4th స్టేజ్లో తెలిసింది. నో సిమ్టమ్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీకు బ్రతకడానికి రైట్స్ లేకుండా నీ జాతకం డిసిషన్ తీసుకొని నిన్ను 4th స్టేజ్లో బయటపెట్టింది. నీకు బ్రతికే యోగం ఉంటే 1st స్టేజ్లో బయటపడుతుంది. 1st స్టేజ్లో బయటపడితే కొలన్ క్యాన్సర్ మీద కనీసం 10 ఏళ్ళు బతకొచ్చు. కానీ ఇక్కడ ఏం చేసేది 4th స్టేజ్ అంటే దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ 6 months. సో నేను చెప్పే పాయింట్ అది. ఓకే, డిపెండ్స్ ఆన్ మళ్ళీ జాతకమే. నువ్వు ఎప్పుడు బయటపడదు అనేది కూడా జాతకమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పాయింట్లో ఒక వ్యక్తికి పాము గరిచింది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ 3 kilometers హాస్పిటల్ ఉంది, ఇక్కడికి వెళ్తే 5 kilometers హాస్పిటల్ ఉంది. ఒకడు వచ్చి ఏం చెప్పిండు, ఇక్కడికి వెళ్దామని చెప్పిండు. తీరా ఇక్కడికి వెళ్తే 3 kilometers దగ్గర హాస్పిటల్ ఉంది, కానీ హాస్పిటల్లో ఆ పాముకు సంబంధించిన మెడిసిన్ లేదు. వాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుండి మళ్ళీ 3 kilometers + 5 kilometers అంటే టోటల్గా వాడు ట్రావెల్ చేసింది 3 + 3 6 + 5 11 kilometers ట్రావెల్ చేసిండు, చనిపోయింది. అంటే ఇక్కడి నుండి ఇటెళ్ళాలన్నా డిసైడ్ చేసేది నీ జాతకం. ఓకే,
ఓకే ఓకే సో వాడు నీ చావు రూపంలో వచ్చి నిన్ను కారులో ఎక్కించుకునేటోడు, బండి మీద ఎక్కించుకునేటోడు డిసైడ్ చేస్తాడు నిన్ను ఇటు తీసుకుపోవాలన్నా ఇటు తీసుకుపోవాలన్నా అనేది. సో ఇటు తీసుకపోతే బ్రతుకుతావు, ఇటు తీసుకపోతే బ్రతకవు. సో చాలామంది ఇవన్నీ కూడా నేను అనే పాయింట్ ఏంటంటే జాతకం మీదనే మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో ఒక జ్యోతిష్కుడిగా నేను చెప్పట్లా, నా రిలేటివ్స్ నాకు సంబంధించి కూడా నా లైఫ్ కూడా జ్యోతిష్యం మీద ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి. ప్లస్ నా జాతకం కూడా అంతే. ఇప్పుడు ప్రతి మనిషి నెగిటివ్ నుండి పాజిటివ్ రావాలంటే ఇంపాసిబుల్. ఎందుకంటే నెగిటివ్ తట్టుకోలేక నాశనమైన వాళ్ళు చాలా మంది డౌన్ అయిపోతారు. సో ఎవరైతే నెగిటివ్ పాజిటివ్ వెళ్తారో వాళ్ళ జాతకంలో ఓన్లీ రాహు ఉచ్చలో ఉంటాడు. లైక్ జగన్మోహన్ రెడ్డి, లైక్ వేణుస్వామి. అంటే మీ జాతకంలో రాహు ఉచ్చలో ఉంటే మిమ్మల్ని ఎవడెంత తిట్టినా వెంటకు కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి కూడా మీది సేమ్ జాతకం అట్లా చాలా మంది ఉన్నారు. ఏదో ఎగ్జాంపుల్ చెప్పిన పెద్ద రాజశేఖర రెడ్డి ఎగ్జాంపుల్, రాజశేఖర రెడ్డి గారు. సో రాహు ఎవరికైతే 10, 11, 2, 3, 4, 5లో ఉంటాడో వాళ్ళ జాతకంలో వాళ్లకు ఎంత అవతలి వ్యక్తి ఎంత చెడు చేస్తే మనకు అంత మంచి కలిసి వస్తుంది. ఆ జాతకం వాళ్ళకి ఎప్పటి నుంచి మళ్ళీ మంచి స్టార్ట్ అవుతుంది? ఏ జాతకం వాళ్ళకు? మీరు చెప్పిన జాతకం వాళ్ళకి. నేను అనేది జస్ట్ జాతకం చెప్తలేను ఇక్కడ. రాహు ఉండడం వల్ల వాళ్ళకి నేను జాతకం చెప్తలేను. నాకు అర్థమైంది, నేను జాతకం చెప్తలేను. ఓకే, అదే ఎందుకంటే నేను నేర్చుకున్న దాంట్లో భాగంగా ఇది కూడా ఒకటి. నేను జ్ఞానోదయం అయింది కదా నాకు, దాంట్లో ఇది కూడా ఒకటి. సో ఇట్లా ఇరికిస్తారని తెలుసు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఎంత తిట్టినా ఇవాళ ఓడిపోయినా జనాలు వస్తున్నారు. అది అర్థం కాక జనాలు నాకు తెలిసి అయితే పీక్కొని ఇంటికలు పోయి ఉంటాయి చాలా మంది. అదంతా ఫేక్ అంటే కదా జనాలు ఏదో తాత్కాలికంగా తీసుకో. నేను మాట్లాడా సరే, నాకు కళ్ళకి కనిపించింది నమ్ముతా. నేను ఫేక్ అంటే నేను ఎందుకంటే ఇక ఫేక్ అంటే నాకు తెలియదు. ఓకే, సో మీరు సబ్జెక్ట్ డివైడ్ చేయకండి. ఇందాక బెదిరించి మరీ తాళాలు వేసిన అన్నారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడండి. ఇప్పుడు ఓకే, మెడికల్ ఆస్ట్రాలజీ అనేది ఇప్పుడు లేటెస్ట్. వేణుస్వామి కొత్త ట్రెండ్ కాదు. వేణుస్వామి అంతకుముందు వేణుస్వామి అంటే కామాఖ్య ఏదో యోని పూజ, అది కూడా యోని పూజ. ఇప్పుడు యోని పూజలు అనేది కాదు, కామాఖ్యలో అమ్మవారు యోని రూపంలో ఉంటారు. మరి యోని రూపంలో నేను అమ్మవారిని యోని రూపంలో మొక్కకపోతే ఏ రూపంలో